ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకు ఫ్లిప్కార్ట్లో వచ్చేసి బిగ్ సేవింగ్ డేస్, అదేవిధంగా అమెజాన్లో వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ అని పెట్టేశారు. ఈ రోజు నుండి మనకు 12th మార్చ్ వరకు ఈ సేల్ అయితే ఉంటుంది. సో మీరు కొత్తగా ఫోన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం చాలా మంచి డీల్స్ ఉన్నాయి. అవి కూడా కేవలం కొన్ని ఫోన్స్ మాత్రమే మనకు డీల్స్ అయితే కనిపిస్తున్నాయి. అవన్నీ నేను ఒక దగ్గర ఒక ప్రజెంటేషన్ రూపంలో క్రియేట్ చేశాను. సో ఆ మొబైల్స్ మాత్రం మీకు చెప్తా. ఇవి కాకుండా ఏమైనా మొబైల్ మీకు నచ్చితే ఆ మొబైల్ తీసుకోవచ్చా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా నేను రికమెండ్ చేస్తా. తీసుకోవచ్చా లేదా, ఎందుకు తీసుకోవచ్చు, లేకపోతే దానికన్నా బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అయితే మీకు చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అండ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ మీద మీకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంటే హెచ్డిఎఫ్సి వచ్చేసి మనకు అమెజాన్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు ఒక విషయం క్లియర్ చేస్తా. ఏంటి అంటే ఫ్లిప్కార్ట్లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్గా 2000 నుండి 3000 వరకు మాత్రమే ఆల్మోస్ట్గా కొన్ని ఫోన్స్ మీద ఆఫర్ చేస్తున్నారు డిస్కౌంట్. కానీ అమెజాన్లో వచ్చేసి అప్ టు మీకు 4000 5000 మనకు డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు తీసుకోవాలి అనుకుంటే మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ అమెజాన్లో ఉంటే మాత్రం ప్లీజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫర్ యూజ్ చేసి 4000 నుండి 5000 రూపీస్ డిస్కౌంట్ పట్టేయండి. ప్లీజ్ ముందు చెప్తున్నా, తీసుకోవాలి అనుకుంటే మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ఉంటే మాత్రం ప్లీజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫర్తోనే తీసుకోండి. బికాస్ భారీ డిస్కౌంట్ మీకు ఆఫర్ చేస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్స్ విషయానికి వస్తే మీకు ముందుగా ఏ విధంగా చెప్తా అంటే మాత్రం హై ప్రైస్ నుండి లో ప్రైస్కి వద్దాం. అంటే మనము ఫ్లాగ్షిప్ నుండి బడ్జెట్ మొబైల్స్కి వద్దాము. ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం రీసెంట్గా వచ్చిన శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అప్ టు మీకు 20,000 రూపీస్ బెనిఫిట్స్ ఉంటాయి. దాంతోపాటు పర్ సపోజ్ మీరు 256 GB బై చేస్తే అదే ప్రైస్లో మీకు 512 GB ఆఫర్ చేస్తున్నారు. చూసుకోండి, సేమ్ ప్రైస్లో మీకు 512 GB దొరుకుతుంది. అందుకోసం తీసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఇదే సేల్లో ట్రై చేయండి. అదే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీ ఇష్టం. అది మీ దగ్గర ఏ బ్యాంక్ ఆఫర్ ఉంటే దాంతో మీరు బై చేసుకోండి. అండ్ చాలా మంది 1 year నుండే ట్రై చేస్తూ ఉంటారు, ఇలాంటి మొబైల్స్ బై చేద్దామని మనీ సేవ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ సేల్లో మీరు ఈ బెనిఫిట్స్ని పొందొచ్చు. 20,000 అండ్ 512 GB స్టోరేజ్ వేరియంట్ తప్పకుండా తీసుకోండి. మరి స్మార్ట్ ఫోన్ ఏ విధంగా ఉంది అంటే మాత్రం మొబైల్ చాలా బాగుంది. ఆయన చూసుకుంటే మాత్రం ఇది ఆబ్వియస్గా ఒక స్మార్ట్ ఫోన్ అయితే కాదు భయ్య, ఇది ఫ్యూచర్ నుండి వచ్చిన స్మార్ట్ ఫోన్ చెప్పుకోవచ్చు. బికాజ్ ఆల్మోస్ట్గా ప్రతి చోట కూడా మీకు AI ఫీచర్స్ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మీ డైలీ లైఫ్లో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అదేవిధంగా ప్రైవసీ డిస్ప్లే మీకు తెలిసే ఉండొచ్చు. ప్రైవసీ డిస్ప్లే కూడా మనకు ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ ఎవరి కోసం అంటే మాత్రం ఎవరైతే ఒక లాంగ్ రన్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటున్నారో, తీసుకొని ఒక 4 years 5 years లేదా 7 years యూస్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ స్మార్ట్ ఫోన్ తప్పకుండా చాలా మంచి ఆప్షన్. అదేవిధంగా ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైనా ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగుంటుంది. చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే iPhone 17 74,900కి ఈ సేల్లో మీరు బై చేసుకోవచ్చు. ఏ విధంగా అనేది మెన్షన్ చేశారు. క్రెడిట్ కార్డ్ అండ్ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ఇవి రెండు మీరు అప్లికేబుల్ చేస్తే ఈ స్మార్ట్ ఫోన్ మీకు 75,000 రూపీస్లో వచ్చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ని మీరు ఈ సేల్ తప్పకుండా బై చేసుకోవచ్చు. చాలా మంచి స్మార్ట్ ఫోన్ భయ్య, బికాజ్ మనకు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి బాగుంటుంది. అండ్ కంపేర్ టు iPhone 16 దీంట్లో మీకు డిస్ప్లే కానీ బ్యాటరీ కానీ కెమెరా కానీ ప్రతిదీ కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో మీరు తప్పకుండా ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా iPhone 16 ఇది వచ్చేసి మనకు 59,990కి ఆఫర్ చేస్తారు. చెప్పాను కదా మీకు ఫ్లిప్కార్ట్లో మీకు ఆల్మోస్ట్గా ఆఫర్ చేస్తుంది కేవలం 2,000 నుండి 3,000 వరకు మాత్రం బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఐఫోన్ విషయానికి వస్తే 2,000 రూపీస్ ఆఫర్ చేస్తున్నారు. అందుకోసం చెప్తున్నా, తీసుకోవాలి అనుకుంటే ప్లీజ్ అమెజాన్లో ట్రై చేయండి. అట్లీస్ట్ 4,000 రూపీస్ డిస్కౌంట్ పట్టేయండి. iPhone 16 ప్లస్, iPhone 16e, iPhone 15 ఇవి కూడా మీకు ఈ సేల్లో కనిపిస్తున్నాయి ఫ్లిప్కార్ట్లో. ప్లీజ్ వీటి జోలికి పోకండి. ఈ స్మార్ట్ ఫోన్స్ని బై చేయమాకండి, ఇగ్నోర్ చేయండి. ఈ స్మార్ట్ ఫోన్స్ మీకు అవసరం లేదు. అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ 74,999 చాలా మంది ఈ స్మార్ట్ ఫోన్ని బై చేశారు. బికాజ్ ఇది వచ్చేసి మనకు ఒక అట్రాక్టివ్ ప్రైస్ ట్యాగ్. 75,000 రూపీస్ అనేది చాలా మంచి స్వీట్ స్పాట్. కాబట్టి తప్పకుండా మీరు ఈ స్మార్ట్ ఫోన్ని ఈ ప్రైస్ ట్యాగ్లో బై చేసుకోవచ్చు. అండ్ మీకు దొరికేది ఫ్లిప్కార్ట్లో, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు iQOO 15R ఇది లాంచ్ అయింది మనకు 45,000 రూపీస్లో. అంటే ఆల్మోస్ట్గా OnePlus 15R ప్రైస్ ట్యాగ్లో లాంచ్ అయింది. కానీ ఈ సేల్లో మీకు HDFC బ్యాంక్ ఆఫర్తోని 40,999 ప్రైస్ ట్యాగ్లో వస్తుంది. మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా మంచి ప్రైస్ ట్యాగ్ కూడా. 40,000 రూపీస్లో ఈ స్మార్ట్ ఫోన్ వర్త్ అంటాను. బట్ సపోజ్ మీకు ఈ ఫోన్ కూడా 45,000లో వస్తే మాత్రం ఆ కండిషన్లో నేను ఈ ఫోన్ని కాదని OnePlus స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేస్తాను. కానీ ఇది OnePlus కన్నా కూడా 4,000 రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది కాబట్టి తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి ఈ ఫోన్ని రికమెండ్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు కూడా ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరా దగ్గర కాంప్రమైజ్ భయ్య.
మీకు కెమెరా విషయానికి వస్తే 40,000 రూపీస్ని ఆ మార్జిన్ని టచ్ అయ్యే విధంగా మనకు అంత క్వాలిటీని మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాస్ మీకు కనిపించవు కాబట్టి కెమెరా కోసం మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ని రికమెండ్ చేయను. కానీ డే టు డే యూస్ కోసం ఏదో లైట్ ఫోటోగ్రఫీ కోసం బాగానే ఉంటుంది. కానీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అదేవిధంగా కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ చాలా మంచి ఆప్షన్. చూసుకోండి పిక్సెల్ 9a ఇది వచ్చేసి 36,999 ఆఫర్ చేస్తున్నారు ఫ్లిప్కార్ట్లో. చాలా మంచి స్మార్ట్ ఫోన్. అండ్ పిక్సెల్ 10a విషయానికి వస్తే ఆల్మోస్ట్గా సేమ్ ఫీచర్స్, సేమ్ డిజైన్, సేమ్ డిస్ప్లే, అదేవిధంగా సేమ్ పర్ఫార్మెన్స్ కూడా. సో ఆ మొబైల్ 50,000 రూపీస్ తీసుకోవడంలో సెన్స్ లేదు కాబట్టి 36,000 రూపీస్లో ఈ స్మార్ట్ ఫోన్ మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. అండ్ ఇది కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్. ఇది నా ప్రైమరీ డివైస్ భయ్య. అంటే ఫోటోగ్రఫీ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డే టు డే పర్ఫార్మెన్స్ కానీ అన్ని కూడా మొబైల్ చాలా బాగున్నాయి. బ్యాటరీ లైఫ్ కూడా మొబైల్ చాలా బాగుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ ఫోన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. పిక్సెల్ 9a 35,000 రూపీస్ వర్తంటాను. అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే వన్ప్లస్ నార్డ్ CE5 23,999. వన్ప్లస్ నుండి ఈ సేల్లో నేను రికమెండ్ చేస్తున్న ఏకైక స్మార్ట్ ఫోన్ ఇదే. 24,000 రూపీస్లో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. బ్యాటరీ లైఫ్, పర్ఫార్మెన్స్, ఆక్సిజన్ వాయిస్, అదేవిధంగా కెమెరా విషయానికి వస్తే డీసెంట్గా ఉన్నాయి కాబట్టి బిలో 25,000 రూపీస్లో మీకు స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం వన్ప్లస్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ మీకోసమే తప్పకుండా మీరు బై చేసుకోవచ్చు. అండ్ మీకు దొరికేది ఇది అమెజాన్లో, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు రియల్మీ నార్జో పవర్ 23,999 ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి దొరికేది అమెజాన్లో. కానీ ఇదే స్మార్ట్ ఫోన్ మీకు పేరు మార్చేసి ఎక్స్ట్రా ప్రైస్ ట్యాగ్లు దొరుకుతుంది రియల్మీ P4 పవర్ పేరుతో ఫ్లిప్కార్ట్లో. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 24,999. సో నేను చెప్పేది ఏంటి అంటే రియల్మీ P4 పవర్ని స్కిప్ చేసి మీరు అమెజాన్కి వెళ్ళి రియల్మీ నార్జో పవర్ తీసుకోండి. డిజైన్, ఫీచర్స్ ప్రతిదీ సేమే భయ్య. మారింది ఏంటి అంటే పేరు అండ్ దొరికే ప్లాట్ఫామ్, అంతే తేడా. ప్రతిదీ కూడా సేమ్గా ఉంది కాబట్టి మీరు ఎక్స్ట్రా మనీ పే చేయకుండా ప్లీజ్ అమెజాన్కి వెళ్ళి నార్జో పవర్ని బై చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి 10,000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి ఎవరికైతే బ్యాటరీ ప్రాబ్లమో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. చాలా మంచి ఆప్షన్. అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే రీసెంట్గా వచ్చిన నథింగ్ ఫోన్ 4a విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో 24,999 ఆఫర్ చేస్తున్నారు. ఎస్, ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ తీసుకోవచ్చు. కానీ వితౌట్ బ్యాంక్ ఆఫర్ ఫర్ సపోజ్ మీకు ఈ స్మార్ట్ ఫోన్ దీనికన్నా ఎక్కువ ప్రైస్ దొరికితే మాత్రం స్కిప్ చేయండి. నేను రికమెండ్ చేస్తుంది ఏంటి అంటే ఈ ఫోన్ మీకు 24,000 రూపీస్లో అంటే బిలో 25,000 రూపీస్లో వస్తే మాత్రమే బై చేసుకోండి. కానీ ఎక్స్ట్రా మనీ మాత్రం పెట్టమాకండి. అంతే చెప్పేది నేను. అది బ్యాంక్ ఆఫర్ అప్లికేబుల్ చేస్తారా లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫర్ అప్లికేబుల్ చేస్తారా అది మీ ఇష్టం. కానీ ఈ ఫోన్ 25,000 రూపీస్ మాత్రమే వర్త్, దానికన్నా ఎక్కువ మాత్రం పెట్టమాకండి. అదేవిధంగా వివో నుంచి వివో T4 Pro 5G స్మార్ట్ ఫోన్ 24,999 ఇది మీకు దొరికేది ఫ్లిప్కార్ట్లో. ఎస్, ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. మనకు ఫోటోగ్రఫీ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డిస్ప్లే కానీ అన్నీ బాగున్నాయి అన్నమాట. తప్పకుండా వివో లవర్స్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగుంటుంది. రియల్మీ P4 Pro 25,999 చాలా మంచి ఆప్షన్. దీంట్లో కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ, డిజైన్, అదేవిధంగా బ్యాటరీలో ఫాస్ట్ ఛార్జింగ్, మొబైల్లో అన్నీ బాగున్నాయి. ఇది వచ్చేసి మాత్రం ఒక ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్. వివో T4X 5G స్మార్ట్ ఫోన్ 16,249 ఆఫర్ చేస్తున్నారు. దీన్ని స్కిప్ చేయండి. ఈ ఫోన్ మీకు అవసరం లేదు. ఎక్స్ట్రా ప్రైస్ ట్యాగ్లో అమ్ముతున్నారు. సేల్ పేరుతో ఎక్కువ ప్రైస్ ట్యాగ్లోనే అమ్ముతున్నారు. అదేవిధంగా వివో T4 5G స్మార్ట్ ఫోన్, వివో T4R ఈ 3 స్మార్ట్ ఫోన్స్ని ప్లీజ్ కొనమాకండి. ఎక్స్ట్రా ప్రైస్ ట్యాగ్లో దొరుకుతున్నాయి. మీకు లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ చెప్పాలా, వివో T4X మీకు లాంచ్ అయింది 13,499 ప్రైస్ ట్యాగ్లు. అదేవిధంగా వివో T4 లాంచ్ అయింది 19,999 ప్రైస్ ట్యాగ్లు. దాంతోపాటు వివో T4R లాంచ్ అయింది 18,499 ప్రైస్ ట్యాగ్లు. సో ఈ సేల్లో మీకు ఎక్కువ ప్రైస్ ట్యాగ్లు ఉన్నాయి. ఈ 3 ఫోన్స్ అమ్ముతున్నారు కాబట్టి ఈ 3 ఫోన్స్కి స్కిప్ చేయండి, అవసరం లేదు. అదేవిధంగా సామ్సంగ్ గెలాక్సీ M56 20,999 ఈ ఫోన్ మీకు దొరికేది అమెజాన్లో. ఎస్, ఈ ప్రైస్ ట్యాగ్లో అంటే మీకు 21,000 20,000లో సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే ఓన్లీ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ ఇదే. సామ్సంగ్ గెలాక్సీ M56 చూసుకోండి. అదేవిధంగా రెడ్మీ నోట్ 14 Pro 5G స్మార్ట్ ఫోన్ 20,999 ఎవరికైతే షామీ స్మార్ట్ ఫోన్ కావాలో 21,000లో ఈ ప్రైస్ ట్యాగ్లో తప్పకుండా వాళ్ళు ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. దీంట్లో కెమెరాస్ కూడా బాగున్నాయి. దాంతోపాటు ఇన్ఫినిక్స్ GT30 5G స్మార్ట్ ఫోన్ 17,499 అంటే మీకు బిలో 20,000 రూపీస్లో ప్రజెంట్ మార్కెట్లో తోపు లెవెల్లో నెంబర్ 1గా పర్ఫార్మెన్స్ కోసం స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే, గేమింగ్ కోసం మొబైల్ కావాలి అనుకుంటే ఓన్లీ ఆప్షన్ ఇదే భయ్యా. ఇన్ఫినిక్స్ GT30 5G స్మార్ట్ ఫోన్ ఎలా ఆఫర్ చేస్తున్నారో అలాగే తెలవాలి. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బికాస్ ఆఫ్ డైమెన్సిటీ 8350 చిప్సెట్, 144 Hz రిఫ్రెష్ రేట్తో మనకు 1.5K డిస్ప్లే. చూసుకోండి, పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటాను. ఎవరికైతే గేమింగ్ కోసం స్మార్ట్ ఫోన్ కావాలో బిలో 20,000 రూపీస్లో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. గేమింగ్ కోసం చాలా మంచి ఆప్షన్ భయ్యా. చూసుకోండి, CMF Phone 2 Pro 17,999 ఆఫర్ చేస్తున్నారు. ఎవరికైతే నథింగ్ ఓఎస్ కావాలో, అదేవిధంగా నథింగ్ కెమెరాస్ కావాలో అలాంటి వాళ్ళ కోసం ఉన్నదే CMF Phone 2 Pro. చూసుకోండి. దాంతోపాటు పోకో M8
16,999. ఇది వచ్చేసి మనకు రీసెంట్గా లాంచ్ అయిన పోకో నుంచి ఒక క్వాడ్ కర్వ్డ్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ డిజైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనమాట. కెమెరా విషయానికి వస్తే అంత మంచిగా లేదు, కానీ బ్యాటరీ లైఫ్, డిజైన్, డిస్ప్లే దాంతోపాటు డీసెంట్ పర్ఫార్మెన్స్ మీకు ఆఫర్ చేస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. దాంతోపాటు ఓపో K13 ఇది కేవలం ఓపో ఫ్యాన్స్ కోసం మాత్రమే, బికాజ్ దీంట్లో వచ్చేసి మనకు లార్జ్ బ్యాటరీతో పాటు పర్ఫార్మెన్స్ కూడా బాగుంది కాబట్టి ఈ ప్రైస్ ట్యాగ్లో అంటే 19,000 రూపీస్లో ఈ ఫోన్ తీసుకోవచ్చు. కానీ గేమింగ్ కోసం స్పెసిఫిక్గా తీసుకుందాం అనుకుంటే మాత్రం మర్చిపోండి, గేమింగ్ కోసం తీసుకోవాల్సింది ఇన్ఫినిక్స్ GT30. మర్చిపోకండి. మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ 18,999కి ఆఫర్ చేస్తున్నారు. ఎస్, ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్ కావాలో, అదేవిధంగా మోటో UI కావాలో అలాంటి వాళ్ళ కోసం ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగుంటుంది. అండ్ మీకు తెలుసు కదా మోటో ఎడ్జ్ 40 ఫ్యూజన్ 50 ఫ్యూజన్ ఎంత హిట్ అయ్యాయో, అదే రేంజ్లో మనకు మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ చాలా బాగుంటుంది. డిజైన్, డిస్ప్లే, పర్ఫార్మెన్స్, IP రేటింగ్, మిలిటరీ సర్టిఫికేట్ మొబైల్లో అన్నీ బాగున్నాయి. దాంతోపాటు రియల్మీ P4 5G స్మార్ట్ ఫోన్ 18,999. ఇది వచ్చేసి మనకు రియల్మీ ఫ్యాన్స్ కోసం అనమాట. అంటే మీరు 20,000 రూపీస్లో నాకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలి, దాంట్లో అన్నీ బాగుండాలి, అంటే డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్, కెమెరా అండ్ డిజైన్ అనుకుంటే మాత్రం రియల్మీ P4 5G స్మార్ట్ ఫోన్ అలాంటి వాళ్ళ కోసమే. కానీ నేను రికమెండ్ చేస్తుంది రియల్మీ P4 పవర్. అట్లీస్ట్ మీరు ఒక 3,000-4,000 ఎక్స్ట్రా పెట్టగలిగితే మాత్రం ఆ మొబైల్ చాలా మంచి ఆప్షన్. దాని ప్లేస్లో మీరు తక్కువ ప్రైస్ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. మోటో G96 128GB మీకు 16,999కి దొరుకుతుంది ఫ్లిప్కార్ట్లో. అండ్ ఈ ఫోన్ ఎవరి కోసం అంటే మాత్రం ఆబ్వియస్గా మోటో లవర్స్కి ఈ ఫోన్ రికమెండ్ చేస్తున్నా. అండ్ దీంట్లో మనకు డీసెంట్ పర్ఫార్మెన్స్తో పాటు కెమెరాస్ కూడా బాగున్నాయి కాబట్టి అలాంటి వారు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. దాంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ F36 15,999కి ఆఫర్ చేస్తున్నారు. ఇది కేవలం శాంసంగ్ ఫ్యాన్స్ కోసం మాత్రం. ఎవరికైతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వారు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ ఇది ఓన్లీ ఆప్షన్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో, చూసుకోండి. దాంతోపాటు రెడ్మీ నోట్ 14 SE 14,999. ఇది ఆబ్వియస్గా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ కావాలి, హైపర్ ఓఎస్ కావాలి, కెమెరా పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉండాలి అనుకుంటే ఈ రెడ్మీ స్మార్ట్ ఫోన్ అలాంటి వాళ్ళ కోసం ఉన్నదే. దాంతోపాటు పోకో M7 Plus ఎవరికైతే లార్జ్ బ్యాటరీ కావాలి, అది కూడా తక్కువ ప్రైస్లో అనుకుంటే మాత్రం ఈ ఫోన్ ఉన్నది. 7,000 mAh బ్యాటరీతో వస్తుంది, అది కూడా 12,999 ప్రైస్ ట్యాగ్లో. చూసుకోండి. వివో T4 Lite 10,999లో మీరు బై చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఎవరి కోసం అంటే డ్యూయల్ ఫ్లాష్ లైట్ కావాలి అండ్ బ్రైట్ డిస్ప్లే కావాలి, దాంతో డీసెంట్ కెమెరాస్ ఉండాలి అనుకుంటే ఈ ఫోన్ అలాంటి వాళ్ళ కోసమే. అండ్ వివో ఫ్యాన్స్ ఈ ఫోన్ మీకోసమే బడ్జెట్లో. సామ్సంగ్ గెలాక్సీ F06 9499కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ వచ్చేసి ఎవరికైతే బిలో 10,000 రూపీస్లో 5G స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం ఉన్నదే ఈ ఫోన్. SIM1 SIM2 రెండు కూడా మీకు 5Gని సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ సామ్సంగ్ ఫ్యాన్స్ ఈ ఫోన్ మీకోసమే, మర్చిపోకండి. మొత్తానికైతే ఇవేంటి మొబైల్స్. ఇవి కాకుండా మీకు ఏమైనా మొబైల్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఆ మొబైల్ తీసుకోవచ్చా లేదో తప్పకుండా రికమెండ్ చేస్తాను. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నచ్చితే, వీడియో నచ్చితే ఇంతవరకు చూస్తే మాత్రం లైక్ చేయకుండా వెళ్ళకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.